హాయ్ హలో మా అపార్ట్మెంట్లో ఆషాఢం ముగింపు ఇలా గోరింటాకుతో ముగించేసాం. అయితే గోరింటాకు మేము మా నైబర్స్ అందరం కలిసి ఎవరి హస్బెండ్తో వాళ్ళము గోరింటాకు క్రేజీగా పెట్టించుకుందాం అనేసి ఒక చిన్న ఐడియా వచ్చేసి మేమందరం కలిసి పెట్టించుకున్నాం గోరింటాకు. సో కొంచెం క్రేజీగా గోరింటాకు పెట్టించుకోవడం వరకే ఆగడం ఎందుకు అనేసి ఇంకొంచెం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ముందు వీడియో. క్రేజీగా వాళ్ళ సరదాగా మేము చేసిన ఫన్నీ మేమేమో సీరియస్గా వీడియోలు తీసుకుంటుంటే వాళ్ళేమో సిల్లీగా మా మీద కామెంట్ చేస్తున్నారు. సో కామెంట్ చేసి ఊరుకుంటామా ఆడళ్ళమి? అంతే, ఇంకా తగ్గేదేలే. అలా మెహందీ పెట్టించుకొని వాళ్ళతో కొంచెం సరదాగా తలా ఓ ముద్ద పెట్టమని అడిగి వాళ్ళతో తినిపించుకున్నాం కూడా. చాలా సరదాగా అనిపించింది ఫస్ట్ టైం, బట్ క్రేజీగా కూడా ఉండింది. పిల్లలంతా షాక్గా చూస్తున్నారు మమ్మల్ని అందరినీ. సో మా అబ్బాయిలు కూడా గోరింటాకు పెట్టేసుకున్నారు మా పిల్లలు. చాలా సరదాగా ఫీల్ అయ్యాము. అండ్ ఏముంది, అపార్ట్మెంట్లో మన ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు మనతో. అమ్మ నాన్న అత్త మామ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ దూరంగా ఉంటారు, బట్ ఒకే దగ్గర ఉండేది మన అపార్ట్మెంట్లో ఉండే నైబర్స్, ఇంటి పక్కన ఉండేవాళ్ళు మాత్రమే. సో మంచిగా ఉంటే కలదు సుఖం ఉంది ఆల్రెడీ సామెత, కలిసి ఉంటే కలదు సుఖము అని. అలా చేసాం. మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. బట్ వీడియో మాత్రం ఇక్కడ చూడండి, మా ఆయన ఎంత క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడో. అలా ఉంటుంది. నేను నాకు వద్దు అని చెప్తున్నా, అట్లా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, క్రేజీగా చేస్తున్నారు. నేను ఎప్పుడు ఇట్లానే ఉంటాను మా ఆయన అంటున్నాడు. బట్ పెళ్ళైన నుండి ఇప్పుడే ఫస్ట్ టైం మేము ఇలా చేసుకోవడం మాత్రము. చిన్న క్రేజీ థాట్ని ఇలా ఇంప్లిమెంట్ చేసాం, బట్ ఇంప్లిమెంట్ అవుతుందని మాత్రం అనుకోలేదు. అమ్మో, మా ఆయన్ని అన్నని ఇంకో అన్నని వాళ్ళందరినీ రప్పించడానికి ఎంత కష్టమైందో. రండి అంటే వచ్చారు. బట్ ఓకే, ఫైనల్గా అయితే క్రేజీగా అలా ముగించేసాం. రమ్మంటే రానే లేదు అసలు, ఎంత సతాయించిండ్రో. ఫైనల్గా నాకైతే మా ఆయన ఇలా గోరింటాకు పెట్టాడు, ఎర్రగానే పండింది. మా పిల్లలు అయితే ఇట్లా చూస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని. ఆయనకాల నడాడు మావిడే, మా చిన్నోడు. ఇలా ఎర్రగా అయింది, బాగానే అయింది. బాగుంది కదా? నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి.